హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నూజ్విడ్ టెక్ ఎక్స్పీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను TCL బ్రాండ్కి చెందినటువంటి వైర్డ్ ఇయర్ ఫోన్స్ని నేను అన్బాక్సింగ్ చేసి చూపిస్తానండి. అట్లాగే TCL బ్రాండ్ అంటే చాలామందికి తెలుసు, టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు బాగా ఫేమస్. మరి ఆ బ్రాండ్ నుంచి వచ్చినటువంటి ఇయర్ ఫోన్స్ని మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి ఆ ఆడియో క్వాలిటీ ఎలా ఉందన్నది తెలుసుకుందాం. నా ఛానల్లో ఇది సెకండ్ బ్రాండెడ్ వైర్డ్ ఇయర్ ఫోన్స్ అండి. ఫస్ట్ వచ్చేసి MI డ్యూయల్ డ్రైవ్ ఇయర్ ఫోన్స్, ఆ తర్వాత ఒక మంచి బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్ అంటే తర్వాత TCL గురించి చెప్తాను. మరి ఆ బ్రాండ్కి తగ్గట్టు ఈ ఇయర్ ఫోన్స్ ఉన్నాయా లేదా అన్నది మనం అన్బాక్సింగ్ మరియు రివ్యూలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా. ఎవరికైనా తక్కువ రేట్లో మంచి ప్రీమియం క్వాలిటీ ఇయర్ ఫోన్స్ కావాలంటే మాత్రం నేను ఈ ఇయర్ ఫోన్స్నే ప్రిఫర్ చేస్తాను. ఎందుకు ఇంత బాగా చెప్తున్నాను ఒక ఇయర్ ఫోన్ గురించి అని చెప్పేసి మీకు ముందు అర్థమవుతుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి వాళ్ళు పర్చేస్ చేసుకోండి. ప్యాకింగ్ చాలా సింపుల్గా ఇచ్చేసారండి. టూ పైర్స్ ఆఫ్ ఇయర్ టిప్స్ అంతేనండి. కాకపోతే కేబుల్ క్వాలిటీ ఇంకొంచెం బెటర్గా ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే ఈ టైప్ కేబుల్ కొన్నాళ్ళు అయిన తర్వాత కొంచెం సాగిపోతుంది. దానివల్ల ఒక్కోసారి ఆడియో క్వాలిటీ కొంచెం దెబ్బతినే అవకాశం ఉంది. ఎనీహౌ 270 ఆ కాస్ట్లో ఈ యొక్క ఇయర్ ఫోన్స్ ఎక్సలెంట్ అని చెప్తాను. ఇప్పుడు ఈ ఇయర్ ఫోన్స్ యొక్క వైర్ మొత్తం అంతా చూపిస్తున్నానండి. డబల్ వైర్ ఇచ్చాడండి. దానివల్ల ఏంటంటే వైరు అంత తొందరగా పాడవదు. కాకపోతే ఇయర్ క్యాప్స్ దగ్గర నుంచి మైక్ వరకు ఉండేటటువంటి వైర్ మాత్రం కొంచెం క్వాలిటీ తగ్గించాడు. అది కొంచెం బాగా ఇచ్చుంటే బాగుండేదని నేను ఇంతకుముందు చెప్పాను. ఓవరాల్గా ఇప్పుడు నేను దీని యొక్క ఆడియో క్వాలిటీ ఏంటన్నది విని మీకు చెప్తాను. ఇయర్ ఫోన్స్ కూడా చెవుల్లో చాలా చక్కగా ఫిట్ అయ్యాయి ఫ్రెండ్స్. నేను తలని ముందుకి వెనక్కి పైకి కిందకి ఆడించినా కానీ ఇయర్ ఫోన్స్ పడిపోలేదు, చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అయినాయి. ఓవరాల్గా చూసుకుంటే నాకైతే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ నచ్చింది. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ TCL వైర్డ్ ఇయర్ ఫోన్స్ యొక్క మైక్ నుంచి మాట్లాడుతున్నానండి. ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది మీరు ఒకసారి చెక్ చేయండి. నాకైతే కాల్స్ మాట్లాడేటప్పుడు ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ అయితే రాలేదు. మొత్తంగా అయితే మైక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం నేనైతే టోటల్లీ సాటిస్ఫైడ్ అనమాట. 300 రూపీస్ లోపు మంచి ప్రీమియం క్వాలిటీ వైర్డ్ ఇయర్ ఫోన్స్ కావాలంటే మాత్రం నేను ఈ TCL బ్రాండ్ని సపోర్ట్ చేస్తానండి. మంచి క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చేటటువంటి వైర్డ్ ఇయర్ ఫోన్స్ కావాలంటే MI 700 ఉంది, అట్లాగే రియల్మీలో అయితే 600 ఉంది. కానీ వీళ్ళు 300 లోపే ఇచ్చారండి. ఈ ఇయర్ ఫోన్స్ యొక్క ఆడియో క్వాలిటీ విషయానికి వస్తేనండి, వోకల్స్ మిడ్ టోన్స్ పర్లేదండి, బాగానే ఉన్నాయి. కాకపోతే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపించింది. ఇక బేస్ విషయానికి వస్తే మాత్రం ఎక్సలెంట్ అండి. ముఖ్యంగా వాల్యూమ్ కూడా పీక్ లెవెల్లో ఉంది. నేనైతే ఈ యొక్క ఇయర్ ఫోన్స్ యొక్క ఆడియో క్వాలిటీకి 100% సాటిస్ఫై అయ్యాను. ఎవరైతే పంచి బేసు బాగా హెవీ బేస్ ఇష్టపడతారో వాళ్ళకి కూడా ఈ ఇయర్ ఫోన్స్ ఖచ్చితంగా నచ్చుతాయి. ముఖ్యంగా బేస్ లవర్స్కి ఈ యొక్క ఇయర్ ఫోన్స్ క్యాక్ అని చెప్పచ్చు. నేనైతే ఈ ఇయర్ ఫోన్స్కి 5కి 4.25 రేటింగ్ ఇస్తానండి. బేస్ అయితే 4.5 ఇస్తాను. కాబట్టి ఎవరికైనా ఈ ఇయర్ ఫోన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి వెళ్ళి పర్చేస్ చేసుకోండి. ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ చూశారు కదా. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.